హే లవ్లీ పీపుల్, హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందాల లోగిలి. ఈరోజు కథ చిరునవ్వుల చిలక. రచించిన వారు డాక్టర్ మంతెన సూర్యనారాయణ రాజు గారు. ఇక కథలోకి వెళ్తే, ఎంతసేపు నా ముఖం మీరు, మీ ముఖం నేను చూస్తూ కూర్చోవడమేనా, లేక బయటికెళ్ళి కూరలు సరుకులు తెచ్చేదుందా అని భూతులసి భర్తని అడిగింది. తులసి, కాసేపు ఇంట్లో ప్రశాంతంగా కూర్చొనియ్యవు, ఎంతసేపు నన్ను అక్కడికెళ్ళండి ఇక్కడికెళ్ళండి అంటూ బయటికి తరిమేస్తావు, అంతటితో ఊరుకోవు. ఇంటి దగ్గర ఖాళీగా కనిపించిన సైకిల్ చక్కగా శుభ్రంగా తుడుచుకోండి, కర్రకు చీపురు కట్ట కట్టి బూజులు దురపండి, చెప్పులకు బూట్లకు పాలిష్ చేసుకోండి, చూడలేకపోతున్నాం ఆ తల సరిగా దువ్వుకోండి, అంత బద్ధకమైతే ఎలాగండి అంటావు. నేను నీ కంటికి ఎలా కనిపిస్తున్నాని? నేను గవర్నమెంట్ అఫీషియల్గా రిటైర్ అయిన వాణ్ణే, కొంచెం గౌరవంగా మాట్లాడవే అన్నాడు గుణసుందరరావు. స్వామి, మీకు నమస్కారం. మీరు ఎప్పుడో 10 సంవత్సరాల నాడు చేసిన గొప్ప ఆఫీసరు ఉద్యోగానికి ఓ పెద్ద దండం. ఈ ముక్కలు మీరు రిటైర్ అయిన 10 ఏళ్ల నుంచి నేను విని విని చెవులు తూట్లు పడిపోయాయి. కొన్నాళ్ళు ఇంకా ఇలాగే అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డులా చెప్పిందే చెప్పుకుంటూ పోతే నాకు చెవుడు కూడా వచ్చేట్టుంది. ఎప్పటి మాటలో ఇప్పుడెందుకంది? అందివరకైనా మీ ఆఫీసులో ప్యూన్ కూరలు సరుకులు అన్నీ తెచ్చేవాడు, అడ్డమైన అరవ చాకిరీ చేసేవాడు, కాదనను. ఇప్పుడు ఈ ఇంటికి రాజు మీరే, సేవకుడు మీరే. నే వెళ్తున్నా, మీతో పెట్టుకుంటే ఎప్పటికీ నా వంట ప్రయత్నం పూర్తవుతుంది అంటూ భూతలసి లోనికి వెళ్ళిపోయింది. నోటు చూపెడుతూ, నువ్వెళ్ళి ఆ కావలసిన సరుకులు కూరలు తెచ్చుకో అన్నాడు గుణసుందరం. ఇవేమిటి? నేను పచారీ కొట్టుకెళ్ళి కూరల బజారుకెళ్ళాలా? నాకసలే బీపీ షుగర్ అధికంగా ఉంటే ఎలాగైనా కొన్నాళ్ళు ఇంటి చాకరీ చేస్తూ బతకనివ్వండి. ఎప్పుడో మీ ముందే ఇలా మీకు సేవ చేస్తూనే చిటుక్కుమంటాను అంటూ సన్నాయి నొక్కులు నొక్కుకుంది తులసి. గత్యంతరం లేక అయిష్టంగానే గుణసుందరరావు పాత స్కూటర్ దగ్గరకు 2 చేతి సంచులు తీసుకుని మార్కెట్కి తనకు అన్నీ తేవడానికి తప్పదని గ్రహించి బయలుదేరిపోయాడు. భూతులసి పేపర్ చూస్తూ తనలో, ఈ మనిషికి పెళ్ళామంటే అలుసే, ఆ దిక్కుమాలిన కన్నతల్లి కొడుకుని ఏ సోమరిపోతులా పెంచింది. నిద్రపోయే మంచం మీద దుప్పట్లు నేనే వేయాలి, తెల్లవారాక వాటిల్ని దులపాలి, బాత్రూంకెళ్ళి సోప్ అని పిలవగానే సబ్బు పట్టుకెళ్ళి ఇవ్వాలి, తన టూత్బ్రష్ తీసి పేస్ట్ పెట్టి రాగి చెంబులో నీళ్లు తాగేందుకు బ్రష్ చేశాక రెడీగా ఉంచాలి. ఇంకా మూడ్ బాగుంటే తులసి, నీ అమృత హస్తాలతో వీపు రుద్దవే అని పిలుస్తుంటాడు. అక్కడ కొన్ని తుంటరి పనులు చేయబోతాడు. ఈ దిక్కుమాలిన అలవాట్లు ఎలా అబ్బాయో అర్థం కాదు. వాళ్ళమ్మ లేక పుట్టిన మగనలసు ఈయన కావడం చేత ఏ పని నేర్పి ఉండదు. పెళ్ళయ్యాకన్నా తన పంతా మార్చుకోవాలిగా. ఈయనకి అసలు దేనికి ఒళ్ళు వంగదు అనుకుంది. ఫ్రెష్గా చక్కగా ఉన్న కాయగూరలు, ఆకుకూరలతో పాటు అన్ని రకాలైన సరుకులు నెలకు సరిపడా తెచ్చి భార్యకు ఇచ్చి, ఏదో అర్జెంటు పని ఉన్నట్లుగా ఇప్పుడే వస్తాను అని స్కూటర్ ఆపకుండా గిరుక్కున వెనక్కి తిప్పి వెళ్ళిపోయాడు గుణసుందరరావు. భూతులసి, అదేమిటండి, రెండోసారి టీ తాగి వెళ్దురుగాని అని అడిగింది. కాస్త పనుందిలే అని చెప్పి ఊరుకు దూరంగా ఉన్న కాలనీ వైపు స్కూటర్ పోనిచ్చాడు. గుమ్మం ముందు స్కూటర్ ఆపిన వ్యక్తిని చూసి చిలక గుమ్మంలో చిరునవ్వుతో ప్రత్యక్షమైంది. రండి, ఎన్నాళ్ళు మీకోసం, మీ రాక కోసం చాతక పక్షిలా నేను ఎదురు చూడాలి అని అడిగింది. లోపలికి అడుగు పెడుతూనే గుణసుందరరావు చిలకమ్మ భుజం మీద చెయ్యి వేసి పక్కకు లాక్కుంటూ, చిలక, ఇటు ప్రేమని కురిపించే నీవు, అటు పతివ్రత శిరోమణి అయిన భూతులసి, మన బతుకు అంటే, ఐ మీన్ నా లైఫ్, ఇంట్లో ఇల్లాలు బయట అంటూ ఆగాడు. ఏం ఆగిపోయారే, బయట వెలయాలా అనేద్దురు. మా తప్పులే గాని మీ తప్పులు ఏం లేవని మీ మగజాతి గొప్పాలు కొడుతుంటుంది. ఉద్యోగం వచ్చిన కొత్తలో నాతో ప్రేమలో పడింది మీరు, హద్దు మీరింది మీరు. కానీ మీ తల్లిదండ్రుల మాట కాదనలేక చేసుకున్న పెళ్ళి, ఆవిడతో ఏ పాప నక్షత్రంలో పుట్టానో గాని నమ్మించి ద్రోహం చేశారని మిమ్మల్ని అనను. తాళిబొట్టుకు దూరమయ్యానని బాధపడతా అంది కంటనీరు గుక్కుకుంటూ చిలక. సారీ చిలక, నీవంటే నాకిష్టం. అటువంటి నీవు, నీకోసం ఇంత దూరం వస్తే నన్నిలా సత్కరిస్తావా? ముందా నీళ్ల ట్యాప్ కట్టేసి చిరునవ్వుల పలకరింపు ప్రారంభించెయ్యి. ఏం, నేను నీకేం లోటు చేశాను? నా సంపాదనలో నీ సగం వాటా నీకు అందజేస్తున్నానా లేదా?
నువ్వు నాకు మా తులసి కన్నా ముందుగా భార్య అయిన దానివి. అది మానసికంగా శారీరకంగా నిన్ను అలక్ష్యం చేశానా? ఎప్పుడూ కూడా భార్య కన్నా ఎక్కువగా చూసుకుంటున్నానా లేదా? అన్నాడు గుణసుందరరావు. చిలక లోనికి వెళ్ళి గ్యాస్ స్టవ్ వెలిగించి టీ పెట్టుకొచ్చి గుణసుందరానికి అందిస్తూ, ఏమండి, మన అమ్మాయి నీళ్ళేసుకుందట, ఒక్కసారి చూసొద్దామా? మీరు కూడా వస్తే అని అడిగింది. దానికేం భాగ్యం, అలాగే వెళ్దాం. నువ్వు నా దగ్గర నవ్వుతూ కూర్చుంటే ఆ హిమాలయ పర్వతాలపైకి రమ్మన్నా వచ్చేస్తాను అన్నాడు. ఆ కబుర్లు కట్టి పెడుదురు. అమ్మాయి మంజూషాను చూసొద్దాం. కొద్దిగా తీరిక చేసుకుని రాగలరా? 3 గంటలకు బయలుదేరి పొద్దున్నే వచ్చేయొచ్చు అంది. చిలకమ్మ ఆర్డర్ వేస్తే మేం ఎలా కాదనగలం అన్నాడు. భర్త ధోరణికి చిలక కిలకిలా నవ్వింది. ఆ నవ్వే కావాలి నాకు. నీ నవ్వే నాకు శ్రీరామరక్ష. నీకు అన్ని విధాలా అన్యాయం చేశాననుకుంటున్నావు కదూ? చాచా, అటువంటి దురుద్దేశమే ఉంటే నేనిలా ఉండేవాణ్ణి కాదు. నీ కోసం, మన బిడ్డ కోసం లంకంత ఇల్లు కట్టించి నీ పేర పెట్టాను. అంతేనా? మన బిడ్డకు తండ్రిగా నేను కన్యాదానం చేసి భగవత్ సన్నిధిలో నా బాధ్యత నేను నెరవేర్చుకున్నా. నీ నిర్మల హృదయంలో నాకు ఎప్పటికీ చోటు నాదే కావాలి. ఎన్నింటికి రమ్మంటావు? ఇంట్లో అర్జెంటు పని తగిలిందని తులసికి చెప్పి వచ్చేస్తాను. మరి మంజూష కోసం ఏమైనా తినుబండారాలు గట్రా చేసి ఉంచావా? దానికిష్టమైనవన్నీ రెడీ చెయ్యి అంటూ ఓ 1000 నోటు చిలకకు ఇచ్చి ఇంటికి బయలుదేరాడు గుణసుందరరావు. తనకు చిలకకు పుట్టిన బిడ్డ మంజూషను పలకరించి అల్లుడైన అంబరీష్ను పలకరించాడు గుణసుందరరావు. చిలక తినుబండారాలను కూతురింటికి తెచ్చింది. గుణసుందరరావు కూతురు తల నిమురుతూ, అమ్మ, నీకేం కావాలన్నా అవి కొనుక్కొని తిను. అల్లుడు గారు ఆఫీసుకి వెళ్తే ఎంతసేపు టీవీ చూడొద్దు. తీరికున్నప్పుడు మన రామాయణ, భారత, భాగవత గ్రంథాలు చదువుతూ ఉండమ్మా. సాత్వికాహారంతో పాటు ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకో. ప్రతి నెల గైనకాలజిస్టు దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకో. వేళకి తింటూ ఉండు అని 5000 రూపాయలు కూతురు మంజూష చేతిలో పెట్టాడు. ఆ తల్లిదండ్రులు తనను విడిచి వెళ్ళబోతుంటే మంజూష, నాన్న అంటూ తండ్రి దగ్గరకు పరుగున వచ్చి కౌగిలించుకుంది. నీ ఆరోగ్యం జాగ్రత్త అని ఇద్దరు వెళ్తుంటే మంజూష ఆ ఇద్దరికి టాటా చెప్పింది. చిలక నవ్వుతూ, పాప, నీకేం భయం లేదు. 2 నెలల్లో నేను మన ఇంటికి తాళం వేసి ఇక్కడికి వచ్చి కంటికి రెప్పలా కాపాడుకుందుకు రాను. నాన్నగారు నెల 15 రోజులకొక్కసారైనా వచ్చి చూసి పోతుంటారు. మరి వెళ్ళిరామా అంది. అలాగే అన్నట్లు మంజూష తల ఊపింది. ఎలా తెలిసిందో గుణసుందరరావుకి మరో స్త్రీతో సంబంధం ఉంది అని జనాలకి. ఆ మరో స్త్రీ ద్వారా ఒక కూతురు కలిగిందని, ఆమెకు పెళ్లి జరిగి గర్భవతి అయిందని బంధుమిత్రుల ద్వారా భూతులసికి తెలిసింది. ఆమె ఉద్రేకపడిపోలేదు. మా వారు అటువంటి వారు కాదు. కిట్టక మీరలా చెబుతున్నారని, వేశ్యలతో తిరగడం ఎరుగడని, నైష్టికుడని వారి మాటల్ని తిప్పికొట్టింది తులసి. మరో వారం రోజుల్లో నీకు సవితి ఉంది. మేం చూశాము. ఆమె పేరు చిలక. చూడచక్కనైనది. ఆమె అందం అన్నారు. అదీగాక నీకన్నా ముందుగానే ఆమెకు తాళి కట్టలేదు. తర్వాతే కట్టి ఉండొచ్చు. కానీ శారీరకంగా ఆ ఇద్దరికీ ఎప్పటినుంచో సంబంధం ఉంది. మరో ఆమెకు నమ్మదగిన వ్యక్తి చెబితే వింది. తెలివైన భూతులసి ఆ ముచ్చట గురించి ఆరా తీసింది. కానీ ఇల్లు పీకి పందిరెయ్యలేదు. అలాగని భర్తని నిలదీయనూ లేదు. ఎప్పట్లాగే అతనికి చేదోడు వాదోడుగానే నడుచుకుంటోంది. ఒక రోజున వారి ఊరు వాడైన తెలిసిన లాయర్ తన ఇంటికి చూసేందుకు వచ్చాడు. బాబాయ్, నా అనుమానాలు కొన్ని ఉన్నాయి. అవి తీర్చగలనంటే అడుగుతా అంది. ఆ లాయర్ అదేంటమ్మా, అడుగు అని భరోసా ఇచ్చాడు తులసికి. మా వారికి నేను మొదట తాళి కట్టించుకున్న భార్యను అనుకోండి. తర్వాత ఆయన మరో స్త్రీ మెడలో తాళి కడితే ఆమెకు నాతో సమాన హక్కు ఉంటుందా అని అడిగింది. లేదమ్మా, చట్టబద్ధంగా నిన్ను ముందు చేసుకున్నందున నీకే అన్ని హక్కులు ఉంటాయి. ఒకవేళ నీ నుండి ఆయన విడాకులు తీసుకుని అప్పుడు పెళ్లి చేసుకుంటే చట్టరీత్యా ఆమెకు ఆ హక్కు సొంతమవుతుంది అన్నాడు. మళ్ళీ ఆ లాయరే, అమ్మ, నాకో చిన్న అనుమానం. ఇంతకీ గుణసుందరం రెండో పెళ్లి గాని చేసుకున్నాడా ఏంటి అలా అడుగుతున్నావు? చేసుకుంటే చెప్పు, ఇప్పుడే దాని భరతం పట్టేద్దాం అన్నాడు. బాబాయ్, నువ్వు ఎమోషన్ అవ్వకు. నేనేదో మాట వరుసకు అడిగాను. మా ఆయన బంగారం, పెద్ద ఉద్యోగం చేసి మంచి పేరు ప్రఖ్యాతలు పొందిన గుణసుందరుడు అంది. అబ్బా, అది కాదమ్మాయి. పేరులో గుణ ఉన్నంత మాత్రాన
గుణవంతుడైపోడు. ఒకవేళ నిన్ను తాను నిరాదరిస్తే అప్పుడు నువ్వు లీగల్‌గా ప్రొసీడ్ అయ్యే వీలు తప్పకుండా ఉంటుంది అన్నాడు. మంచిది వెళ్ళిరా అని ఆ లాయర్‌ని సాగనంపి వచ్చింది భూతులసి. 30 సంవత్సరాల తమ వైవాహిక జీవితంలో ఒకసారి కూడా తాను తల్లి కాలేకపోయింది తులసి. గర్భం ధరించడం, అది పోవడం 2-3 పర్యాయాలు జరిగింది. డాక్టర్‌కి చూపించుకుంటే గైనకాలజిస్టు అన్ని పరీక్షలు నిర్వహించి పెదవి విరుస్తూ నీకు గర్భసంచిలో ఏదో లోపం ఉంది. బహుశా నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదని తేల్చి చెప్పేసింది. ఈ సంగతి తెలిసే తన భర్త మరో స్త్రీని వివాహం చేసుకున్నాడో ఉంచుకున్నాడో డౌట్‌గా ఉంది అనే ఆలోచనలో పడింది. కడుపున పుట్టిన బిడ్డలు లేరని కంటనీరు పెట్టుకుని బాధపడసాగింది. మరో 2 నెలలు గడిచేటప్పటికి చిలకను తన భర్త పెళ్లి చేసుకోలేదనే నిజాన్ని తెలుసుకుని ఆనందించింది తులసి. చిలకమ్మ కూతురు మంజూష తల్లికి ఫోన్ చేసి, అమ్మా నేను ఎటువంటి పని పాఠాలు చేసుకోలేకుండా ఉన్నాను. నాకు ఆసరాగా వస్తానని 2 నెలల నాడు మా ఇంటికొచ్చినప్పుడు అన్నావు గుర్తుందా? రా మరి అన్నట్టు నాన్నగారిని కూడా ఒక్కసారి చూడాలని ఉంది. కడుపులో బిడ్డ మాటమాటికి తన్నుతున్నాడు. గర్భం పెరిగిపోయింది. మీ అల్లుడు మా అత్తగారు వస్తారని ఎదురు చూస్తున్నారు. ఇంకెప్పుడొస్తావు? మరి ఉంటాను. నీ రాక కోసం ఎదురు చూస్తాను అంటూ సెల్ కట్ చేసింది మంజూష. చిలకమ్మ కూతురికి పుట్టబోయే బిడ్డ కోసం ముడ్డి కింద వాడే గుడ్డల దగ్గర నుంచి సున్నిపిండి, సీకాయ పౌడర్, వెండి, ఉగ్గి గిన్నె, ఒక కొత్త మోడల్ ఉయ్యాల, ఇంకా కొన్ని బొమ్మలు, పాలపీక అమర్చి సీసా బోలెడుకుని మంజూష ఇంటికి తీసుకెళ్ళింది. బాలింతరాలు కాబోయే కూతురు దేని గురించి చూడనక్కర్లేకుండా ముందు చూపుతో తెచ్చేసింది. భర్త గుణసుందర్రావు ఊరికెళ్తానని చెబితే ఎప్పుడంది తులసి. ఎల్లుండి అన్నాడు గుణసుందర్రావు. అయితే నేను మీకు కూడా వస్తాను అంది. గుణసుందరరావుకి తన రెండో భార్య చిలక గురించి గాని, ఆమె కూతురు మంజూష కడుపుతోనున్న సంగతి గాని భూతులసికి తెలిసిందా అంటూ తనలో తాను కంగారు పడ్డాడు. వెంటనే తులసితో, నువ్వెందుకు? రాత్రికే వచ్చేద్దామనుకుంటున్నాను అన్నాడు కొంచెం తీవ్ర స్వరంతో. భూతులసి, అయితే భార్యగా మీరు నన్ను ఎక్కడికి తీసుకెళ్లకుండా జీవితాంతం నేను వంటింటి కుందేలుగా అఘోరిస్తూ పతిసేవ చేసుకుంటూ కాలం గడపాలా? కానివ్వండి, మీ ఇష్టం వచ్చినట్లు తిరగండి అంటూ లోపలికి వెళ్ళిపోయింది. అదే రోజు రాత్రి కూతురు మంజూషకు శుభ నక్షత్రంతో సునాయాసంగా నర్సింగ్ హోంలో డెలివరీ అయ్యింది. మగపిల్లాడు పుట్టినట్లు మెసేజ్ వచ్చింది. చిలక, ఏమండి మీరు తాతయ్య అయ్యారని ఒక్కసారి చూసి పొండని ఫోన్ చేసి మరీ చెప్పింది. ఆలస్యం చేయకుండా గుణసుందర్రావు పొద్దున్నే మనవణ్ణి చూసేందుకు బయలుదేరిపోయాడు. ఎలా తెలుసుకుందో భూతులసి, తనకు సవతి, ఆ సవతికి పుట్టిన కూతురు మంజూష, ఆమె కన్న బిడ్డ చిలక, అల్లుడు అంబరీష్ వివరాలు అడిగి వాళ్ళ గుమ్మం ముందు ఆటో దిగింది. కొత్తగా తన తల్లి ఈడుగల ఒక స్త్రీమూర్తి ఇంట్లోకి రాబోతున్న వైనం గమనించి మంజూష బిడ్డడున్న ఊయల ఊపడం ఆపింది. మీరెవరండి? ఎవరు కావాలి మీకు అని ప్రశ్నించింది. నేను నీకు తల్లి లాంటి దాన్ని. ఇంటికొచ్చిన చుట్టాన్ని కనీసం కూర్చోమనైనా చెప్పవా? మంచినీళ్ళైనా ఇవ్వవా? మీ నాన్నగారు నేర్పిన సంస్కారం ఇదేనా? ఈ ఉయ్యాల్లో పిల్లాడు నీ బావ. ఏం పేరు పెట్టావు అని ప్రశ్నల వర్షం కురిపించింది. ఉయ్యాల్లో పిల్లాడు నీ బాబా? ఏం పేరు పెట్టావు అని ప్రశ్నల వర్షం కురిపించింది తులసి. ఎందుకనో వచ్చిన ఆమె తన భర్తకు ముందు భార్య అనే అనుమానం చిలుకకు కలిగి నిల్చుంది. చిరునవ్వుతో, భూతులసక్క రా, ఇలా కుర్చీలో కూర్చో, మంచినీళ్ళు తెమ్మంటానుండు, ఎండబడిన వచ్చినట్టున్నావు, టీ పెట్టి తీసుకొస్తా. మంజు, పెద్దమ్మకు మంచినీళ్ళివ్వు అని లోపలికి వెళ్ళింది చిలక. మంచినీళ్ళు గ్లాసులో పోసి తీసుకొచ్చి ఇస్తూ, పెద్దమ్మ చూశారా మా బుజ్జిగాడు, పేరు ఏమిటో చెప్పుకోండి చూద్దాం అంది. నీళ్లు తాగి ఉయ్యాలలో ఉన్న పిల్లాడిని చూస్తూ, తులసి, ఇంకెవరిదై ఉంటుంది? మీ నాన్నగారి పేరే అయి ఉంటుంది అంది. ఆ బాలుడు చిరునవ్వుతో ఉంగా అంటూ కేరింతలు కొడుతున్నాడు. పిల్లాడిని ఉయ్యాలలో నుంచి తీసుకుని ఎత్తుకుని ముద్దాడుతూ భూతులసి గుణసుందరం అంటూ బుగ్గలు నిమిరింది. కాసేపు ఒళ్ళో పెట్టుకుందో లేదో తులసి చీరపై ఉచ్చ పోసేశాడు. పిల్లాడిని తన తీసుకుని, పెద్దమ్మ బట్టలు తడిపేశావురా, తప్పు కదా అని వాడిని ఉయ్యాలలో పరుండబెట్టి భూతులసిని బట్టలు మార్చుకునేందుకు పెద్దమ్మ రా అంటూ లోనికి తీసుకెళ్ళిపోయింది. 2 రోజుల పాటు భార్య భూతులసి ఎక్కడికెళ్ళిపోయిందో తెలియక, నిద్ర పట్టక సిగరెట్టు మీద సిగరెట్టు కాలుస్తూ గుణసుందరరావుకి పిచ్చి పట్టినట్టయింది. ఏనాడు తనకి చెప్పకుండా భూతులసి గడప దాటి ఎరుగదు.
అటువంటిది ఎక్కడికెళ్ళిపోయిందో. అప్పుడే 48 గంటలయిపోయింది. సంసారం పట్ల విరక్తి కలిగి ఎక్కడికైనా వెళ్ళిపోయిందా? ఒక్కరు కూడా ఆమె తాలూకు బంధుగణం, రక్త సంబంధీకులెవ్వరూ తనకు తెలిసి లేరు. మూడో రోజు మంజూష తండ్రికి ఫోన్ చేస్తూ, డాడీ, పెద్దమ్మ ఇక్కడికొచ్చి 2 రోజులయ్యింది. మా ఇంటిలోనే భద్రంగా ఉంది. కంగారు పడకండి. వీలు చూసుకుని మీరొచ్చి ఆమెను తీసుకెళ్ళండి. అక్కడ మీరేం తింటున్నారో, ఎలా ఉంటున్నారోనని పెద్దమ్మ మీ గురించి తలుచుకొని క్షణం అంటూ లేదు. వట్టి భోలా మనిషి. వచ్చిన దగ్గర్నుంచి మనవడిని ఎత్తుకుని దింపడం లేదు అంది. గుణసుందర్రావులో ఒక్కసారిగా సంభ్రమాశ్చర్యాలు కలిగాయి. మరునాడు ఇంటికి తాళం కప్పు వేసి కూతురు మంజూష ఇంటికి బయలుదేరాడు గుణసుందర్రావు. అప్పటికి మంజూష భర్త అంబరీష్ ఇంటికొచ్చి కొద్దిసేపే అయ్యింది. పిల్లాడు భూతులసి ఒళ్ళో కేరింతలు కొడుతున్నాడు. అప్పుడే గడపలో అడుగుపెట్టిన మామగారిని చూసి అంబరీష్, బుజ్జీ, మీ తాతయ్య నిన్ను మీ పెద్దమ్మను వెతుక్కుంటూ వచ్చేశార్రా. నీకిప్పుడు ఇంట్లో అంతా నీ చుట్టాలే అన్నాడు నవ్వుతూ. చిలక కిలకిలా నవ్వుతూ భర్తకు ఎదురెళ్ళి మంచినీళ్లు అందించింది. ఎప్పుడు బయలుదేరారు? అక్కయ్య మీ మనవడిని విడిచి క్షణం ఉండలేకపోతున్నది అంది. అంబరీష్ బయట నుంచి కూల్ డ్రింక్స్ తెచ్చి ఇస్తూ, మావయ్య తీసుకోండి, మంచి ఎండన పడొచ్చారు అన్నాడు. అల్లుడికిచ్చిన డ్రింక్ తాగుతూ గుణసుందర్రావు, తులసి, 2 రోజులుగా నువ్వు కనిపించకపోయేసరికి నేనెంత కంగారు పడ్డానో నీకు తెలుసా అన్నాడు. ఏం, రోజు మనం గంటల తరబడి ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకుంటూనే ఉన్నాంగా. ఇంకా మిమ్మల్ని నేను చూడాల్సిన అవసరం ఏముంది? మీ జూనియర్ బయలుదేరాడుగా. అందుకే మీ బదులు నేను వీడిని చూస్తూ ఇక్కడే ఉండిపోతాను అంది. చిలకకు ఆపుకోలేనంత నవ్వు వచ్చింది. ఆమె నువ్వు ఆ ఇంటిల్లిపాదికి పువ్వుల జల్లులా అనిపించింది. మంజూష పెద్దమ్మ తులసిని సపోర్ట్ చేస్తున్నట్లు, ఉండిపో పెద్దమ్మ అంది. అమ్మా మంజూష, మీ నాన్న ఎంతైనా తగిన మనిషే తల్లి. ముందుగా మీ అమ్మను, అంటే నా చెల్లిని ప్రేమించి పెళ్లి చేసుకోకుండా నీకు తండ్రి అయ్యారు. కన్నవారి రుణం తీర్చుకునేందుకు వారి మాటల్ని జవదాటకూడదని నా మెట్లో తాళి కట్టి నన్ను భార్యగా స్వీకరించారు. ఆ తర్వాత మీ అమ్మ మెల్లో తాళి కట్టే ఉంటారులే అంటూ ఆగిపోయింది తులసి. చిలకమ్మ ముందుకొస్తూ, అక్క లేదక్క, ఆయనకి నాకు మానసికంగా పెళ్ళి ఎప్పుడో జరిగిపోయింది. మెళ్ళో తాళి కట్టనంత మాత్రాన ఆయన నాకు ఏ లోటు చెయ్యని ధర్మరాజు. నాకు తాళి కట్టినంత మాత్రాన చేత ఆయనని భర్త కాదని నేను ఏనాడు నిరాదరించలేదు. నన్ను ఆయన నా నవ్వు చూసి, చిలక నువ్వు నవ్వితే నవరత్నాలు రాలినట్లుంటాయి అంటుంటారు. ఆనాటి నుండి మాలో ప్రేమ అంకురించి శారీరకంగా ఒకటే భార్యాభర్తలయ్యాం అంది. అప్పుడే చిరంజీవి ఊయల్లోంచి కేర్మన్నాడు. చిలక, గతమంతా వదిలిపెట్టేయ్. ఈ మహానుభావుడు తల్లిదండ్రుల మాటకు కట్టిబడి నా మెళ్ళో ఈ తాళి కట్టారు. ఇప్పుడు నీ మెళ్ళో తాళి లేనంత మాత్రం చేత నువ్వు ఆయనకు భార్య కాకపోవు. ఇప్పుడు మనమంతా ఒక్కటే. నాకీ ఆస్తిపాస్తులతో ప్రమేయం లేదు. మంజూష, నీకు మీ అమ్మెంతో నేను అంతే అని భావిస్తే చాలమ్మా. కడుపున పుట్టిన బిడ్డల్ని ప్రేమించడం కాదు, అవి పశుపక్ష్యాదులు చేస్తాయి. అందరూ నా వాళ్ళని భావించడం గొప్ప గుణం. ఆ మంచి బుద్ధి మీ నాన్నగారికుంది కాబట్టి ఆయన ఏం చేసినా ఎవరికీ ఎటువంటి అన్యాయం జరగనివ్వలేదు. నాకన్నా నా చెల్లి చిలక బోలెడంత ఆస్తి గలది అని నాకీ మధ్య తెలిసింది. సంతోషించాను. ముఖ్యంగా ఎంత సిరి సంపదలున్నా చిలక దగ్గర గర్వం, అతిశయం అనే గుణాలే లేవు. అందర్నీ సమానంగా చూసే బుద్ధి తనది. నువ్వు చిలక ఆయన మనసును గెలిచిన ప్రియురాలివి, భార్యవి. నేను బాంధవ్య బాధితురాలినైనా పేరుకు పెద్ద భార్యనని భావించాలి. మన ఇద్దరిలో ఎక్కువ తక్కువలు, తారతమ్యాల్ని ఎంచుకోవడం అవివేకం. నాకు నీ పట్ల ఈర్ష్య, అసూయలు లేవు. నేను వెళుతున్నా బేబీ. ఆయనను, మీ నాన్నగారిని తొందరలో నీ దగ్గరకు పంపిస్తా అని తులసి, అక్క భోజనం చేసి వెళ్ళండి, మీరు ఆయన అని చిలక అంది. వద్దర్రా, పొద్దున్న తిన్నానంటే ఇంకా గొంతులో ఉంది. మంజు, నువ్వు మీ ఆయన పండగలకి వచ్చి మన ఇంటి దగ్గర 10 రోజులు ఉండాలి అంది తులసి. విరగబడి నవ్వుతూ అంబరీష్, పెద్దత్తయ్య గారు అన్నాళ్ళు మా ఉద్యోగంలో సెలవు పెడితే మా ఉద్యోగాలు ఊడబీకి ఇంటికి పంపేస్తారు. తప్పకుండా ఏదో పండక్కి వస్తాం. మీ ఇంట్లో 2 రోజులు, ఒకరోజు మంజు వాళ్ళ ఇంట్లో తప్పక ఉంటాం. అయినా నేనిప్పుడు 2 అత్తల ముద్దల అల్లుణ్ణి కదా అన్నాడు. అంతా పడి పడి నవ్వారు. గుణసుందర్రావు, భూతులసి ఇద్దరూ బుజ్జిబాబు బుగ్గలు నిమురుతూ, వస్తాంరా బంగారం అంటూ బయలుదేరుతుంటే వాడు ఊ ఊ అన్నట్టు కాళ్ళు చేతులు తన్నేసుకుంటూ కేరింతలు కొట్టాడు.
అరే గడుగ్గాయ్, మీ అమ్మమ్మ చిలక నవ్వు నీకు వచ్చేసిందిరా భడవ అంటూ తులసితో గుణసుందర్రావు బయటికి దారి తీశాడు. మంజూష, అంబరీష్, చిలక అంతా వాళ్ళకి ఆనందంగా చేతులూపి సాగనంపారు.